సో రైట్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఉండవల్లి తరుణ్ గారు. మార్కెట్లో రోజుకొక ప్రొడక్ట్ వస్తుంది, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి క్వశ్చనే, ఏం సన్ స్క్రీన్ వాడాలి? జనరల్గా ఇవన్నీ కూడా ఏంటంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్. దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్ ది బెస్ట్ సన్ స్క్రీన్ అనేది ఏం లేదండి. ఎటువంటి సన్ స్క్రీన్ వాడాలి అన్నదానికి ఒక డాక్టర్ గైడెన్స్ అన్నది ఇంపార్టెంట్. సో జనరల్గా ప్రోడక్ట్ని ఎలా వాడతాం అన్న దాన్ని బట్టి కూడా దాని ఎఫెక్టివ్నెస్ అనేది డిటర్మైన్ ఉంటుంది. మనం పుట్టుకతో కొంచెం డస్కీ స్కిన్తో పుట్టి ఫర్దర్గా మన మెయింటెనెన్స్ బట్టి కొంచెం కలర్ అనేది యాడ్ అవుతుంది. ఎస్, ముఖ్యంగా సెలబ్రిటీల్లో చూస్తున్నాం బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. మరి కామన్ మెన్ కూడా సెలబ్రిటీ లాగా ఉండాలనుకుంటారు, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? దెర్ ఆర్ 4 మెయిన్ పిల్లర్స్ అండి. ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ డైట్, సెకండ్ థింగ్ ఇస్ యువర్ స్లీప్, థర్డ్ థింగ్ ఇస్ యువర్ వాటర్ ఇంటేక్, ఫోర్త్ థింగ్ ఇస్ యువర్ వర్కౌట్. ఈ 4 కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు వద్దనుకున్న బాడీ హ్యాపీగా రెస్పాండ్ అయ్యి మంచి స్కిన్, మంచి గ్లో, మంచి హెల్త్ ఇస్తుంది. ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన ఫస్ట్ సలహాలు, సూచనలు, లేదంటే ఏదైనా ఒక జాగ్రత్తలు అంటే యాజ్ ఎ డాక్టర్ ఫస్ట్ మాకేం ప్రిఫర్ చేస్తారు మీరు? ఇప్పుడైతే మనకు రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మనకు నీట్గా ప్రికాషన్స్, ఫుడ్ అవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటే కనుక ఇటువంటి సీజనల్ చేంజెస్కి బాడీ అనేది ఎక్కువగా అఫెక్ట్ అవ్వదు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఉండవల్లి తరుణ్ గారు. సో రీసెంట్గా తరుణ్ గారిని కొంచెం డిఫరెంట్ షేడ్లో చూసాము, బట్ యాజ్ ఎ డాక్టర్ చాలా కొద్ది మందికి తెలుసు, బట్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉండిందనమాట. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి మోర్ అప్డేట్స్ మనకి ఇవ్వడానికి. అండ్ ఎట్లాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అందరికీ స్కిన్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో స్కిన్ గురించి, హెయిర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తరుణ్ గారు. మాట్లాడేద్దాం. సో హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కొంచెం డిఫరెంట్ షేడ్లో చూసిన తరుణ్ గారిని మా సుమన్ టీవీ ఆడియన్స్ ద్వారా, అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ తరుణ్ అని చెప్పాలనిపించింది నాకు. పిలవంగానే వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. యాక్టర్ అనేది కొంచెం పక్కన పెట్టేద్దాం. యాజ్ ఎ డాక్టర్గా ఇప్పుడంతా మనం డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఈ సమ్మర్కి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన ఫస్ట్ సలహాలు, సూచనలు, లేదంటే ఏదైనా ఒక జాగ్రత్తలు అంటే యాజ్ ఎ డాక్టర్ ఫస్ట్ మాకేం ప్రిఫర్ చేస్తారు మీరు? ఇన్ జనరల్గా హ్యూమన్ బాడీ నేచర్ ఏంటంటే అన్ని రకాల క్లైమేట్స్కి, అన్ని రకాల క్లైమాటిక్ కండిషన్స్కి తట్టుకునేటట్టుగా ఉంటుంది. అది గాడ్స్ క్రియేషన్. అది ఇప్పుడు మనము టూ మచ్ ఆఫ్ వింటర్ ఉన్నా, లేదంటే సమ్మర్ ఉన్నా, రెయినీ సీజన్ ఉన్నా, ఏ సీజన్ ఉన్నా కూడా వీ కెన్ అడాప్ట్ అవర్. సో దట్ అడాప్టబిలిటీ ఈజ్ పాసిబుల్ ఎప్పుడైతే మనకు రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మనకు నీట్గా ప్రికాషన్స్, ఫుడ్ అవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటే కనుక ఇటువంటి సీజనల్ చేంజెస్కి బాడీ అనేది ఎక్కువగా అఫెక్ట్ అవ్వదు. సో ఎవరైతే ఒక లైఫ్ స్టైల్లో ఒక ప్రాపర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అనుకోండి, వాటర్ ఇంటేక్ అనుకోండి, వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనుకోండి, ఇవన్నిట్లో ఒక ప్రాపర్ రేషనల్ లేకుండా ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో ఎటువంటి సీజనల్ చేంజెస్ రాగానే మామూలుగా మనకు సీజన్ చేంజ్, ఫీవర్, వైరల్ అటాక్స్ అవి అంటూ ఉంటాం. సో అటువంటి వాటికి అటువంటి బాడీస్ అనేవి ససెప్టబుల్. అదర్వైజ్ జనరల్గా ఒక హెల్తీ హ్యూమన్ బాడీ ఉంటే కనుక ఇటువంటి సమ్మర్, వింటర్ ఇట్లాంటివి ఈజీగా అడాప్ట్ అవుతుంది. ఇన్ జనరలీ మనకు సమ్మర్ సీజన్ ఇప్పుడు నడుస్తుంది, సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో ముఖ్యంగా 2 థింగ్స్ మనం పెట్టుకోవాలి మైండ్లో. ఒకటి ఎక్సెస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్. సో సమ్మర్లో బాగా అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాని నుంచి మనం ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన బాడీలో మెటబాలిజం అన్నది పెరిగిపోతుంది సమ్మర్లో ఆ హీట్, వేడి వల్ల. సో దానివల్ల ఆటోమేటిక్గా తీసుకునేటువంటి వాటర్ కంటెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్కి యూటిలైజ్ అయిపోయి తొందరగా దాహం అవ్వడము, డీహైడ్రేటెడ్ అవ్వడము అన్నది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హౌ టు కాంబాట్ దీస్ 2 థింగ్స్ అన్నవి మనం ప్రైమరీగా పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత వెరీ కామన్ కండిషన్స్ లైక్ మీరు ఎక్సెస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ వల్ల స్వెట్టింగ్. సో స్వెట్టింగ్ వల్ల చాలామందికి చెమటకాయలు రావడము, లేదంటే హెయిర్లో డాండ్రఫ్ అది రావడము. సో ఇటువంటి బాడీ ఇష్యూస్ కూడా సమ్మర్లో వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క దాన్ని మనము చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇనీషియల్గా విల్ గో విత్ సన్లైట్. సో సన్లైట్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ హ్యూమన్ బాడీ వెన్ ఇట్ ఈస్ టేకెన్ అట్ అ రైట్ టైం. ఓకే, సో రైట్ క్వాంటిటీలో రైట్ టైంలో తీసుకుంటే మనకు అందరికీ తెలుసు సన్ నుంచి విటమిన్ డి వస్తుంది అని. అయితే టైమింగ్స్లో కూడా చేంజ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్లో అంటే ఎప్పుడైతే ఫ్రెష్ సన్లైట్ ఉంటుందో, అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉండకుండా, అప్పుడు అన్నది మనకు ఆ బెనిఫిషియల్ ఉంటుంది ఆ సన్ రేస్ నుంచి. ఆ ఇంటెన్సిటీ, సన్ రేస్ ఇంటెన్సిటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దాంట్లో యూవీ రేస్ ప్రభావం అనేది మన బాడీ, స్కిన్ పైన చూపిస్తూ ఉంటుంది. సో ఈ యూవీ రేస్ 2 రకాలుగా ఉంటాయి, యూవీఏ అండ్ యూవీబీ అని. యూవీఏ అంటే యూవీ ఏజింగ్, యూవీబీ అంటే యూవీ బర్నింగ్. అంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ రావడము,
ఈజీగా కొల్లాజన్ అనేది డీనేచర్ అయిపోయి ఏజింగ్ అనేది త్వరగా రావడం అన్నది మనకి సన్ వల్ల కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో ఆ యూవీఏ వల్ల తొందరగా వాళ్ళు ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటారు. సెన్సిటివ్ స్కిన్స్ అనుకోండి యూవీబీ వల్ల బర్న్ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. సో అందుకని ఈ రెండింటి నుంచి ప్రొటెక్షన్ మనకు ఉండడానికి ఈ సన్ స్క్రీన్ అన్న కాన్సెప్ట్తో మనము ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా కూడా సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో సన్ స్క్రీన్లో ఈ ఫిల్టర్స్ అన్న ఉంటాయి, కెమికల్ ఫిల్టర్స్, ఫిజికల్ ఫిల్టర్స్. ఈ ఫిజికల్ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే ఆ యూవీ రేడియేషన్స్ నుంచి వచ్చేటువంటి ప్రభావాన్ని తక్కువ చేస్తాయి. సో మనం ఎస్పీఎఫ్ అంటాం, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని. సో అండ్ పిఏ అంటూ ఉంటాం, ప్రొటెక్షన్ గ్రేడియంట్ ఆఫ్ ఏ యూవీఏ. సో ఈ ప్లస్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ చూస్తూ ఉంటాం. అంటే మైల్డ్ ప్రొటెక్షన్ అయితే ప్లస్, మోడరేట్ అయితే 2 ప్లస్లు, దానికంటే కొంచెం హై అయితే 3 ప్లస్లు, ప్లస్ అంటే 4 ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ప్రొటెక్టివ్ సన్ స్క్రీన్ అని అర్థం. సో మనం ఆ సన్ స్క్రీన్ బాక్స్ పైన ఉండేటువంటి ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మీరు చాలా చక్కగా చెప్పారు, అంటే సన్ స్క్రీన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని. మార్కెట్లో రోజుకొక ప్రొడక్ట్ వస్తుంది, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్లు కనిపిస్తూ ఉన్నాయి, బ్రాండింగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి క్వశ్చనే, ఏం సన్ స్క్రీన్ వాడాలి? అందరికీ క్వశ్చన్ ఉండింది. ప్రతి ఒక్క స్కిన్ ఒకేలా ఉండదు, ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. మరి ది బెస్ట్ సన్ స్క్రీన్ అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్ ది బెస్ట్ సన్ స్క్రీన్ అనేది ఏం లేదండి. ది బెస్ట్ మాయిశ్చరైజర్, ది బెస్ట్ ఫేస్ వాష్, ది బెస్ట్ సన్ స్క్రీన్ అన్నది ఏది లేదు మార్కెట్లో. ఒకటి ఏంటంటే టాప్ 10 బ్రాండ్స్. అంటే జనరల్గా ఇవన్నీ కూడా ఏంటంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్. అంటే మెడికేటెడ్ ప్రోడక్ట్స్కి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ డిఫరెన్స్ ఏంటంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగినా సన్ స్క్రీన్ ఇస్తారు, నేను వెళ్ళినా సన్ స్క్రీన్ ఇస్తారు. సో సన్ స్క్రీన్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకపోయినా ఎటువంటి సన్ స్క్రీన్ వాడాలి అన్నదానికి ఒక డాక్టర్ గైడెన్స్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి మార్కెట్ ఉన్నప్పుడు మనకు దెర్ ఇస్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో మనం ఎగ్జాక్ట్గా ఒక డిమార్కెటింగ్ ఫిల్టర్ పెట్టి వాటిని డిస్టింగ్విష్ చేసేటువంటి ఇది ఫిల్టర్ అనేది మనకు లేదు. కాబట్టి ఇన్ జనరల్గా టాప్ బ్రాండ్స్ తీసుకొని జనరల్గా కనీసం ఒక 3 to 4 months ఒక ప్రోడక్ట్గా స్టిక్ అయ్యి దాన్ని కంటిన్యూస్గా వాడడంతో ఆ ప్రోడక్ట్ అడాప్టబిలిటీ అనేది మన బాడీకి ఉంటుంది. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే ఒక ఫ్రెండ్ చెప్పారని ఒక ప్రోడక్ట్, ఇన్స్టాలో చూసారని ఇంకో ప్రోడక్ట్, ఇంకెక్కడ చూసారని ఇంకో ప్రోడక్ట్, 1-2 months స్పాన్లోనే 10-15 ప్రోడక్ట్స్ మార్చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకొని ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని అవసరం లేదు. సో జనరల్గా ప్రోడక్ట్ని ఎలా వాడతామన్న దాన్ని బట్టి కూడా దాని ఎఫెక్టివ్నెస్ అనేది డిటర్మైన్ అవుతుంది. కాబట్టి మనం మంచి ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని అది మనకు పడుతుందా లేదా అన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరే సజెస్ట్ చేశారనుకోండి ఒక ప్రోడక్ట్, ఒక క్లయింట్, వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఆ ప్రోడక్ట్ ఎన్ని నెలలు వాడాలంటారు, అంటే ఆ చేంజెస్ తెలియడం కోసం? సో మినిమం ఒక 3 to 4 months అయితే ఒక ప్రోడక్ట్ కన్సిస్టెంట్గా వాడండి, మనకు ఆ ప్రోడక్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది తెలియదు. ఎందుకంటే మనకు స్కిన్లో సెల్ టర్న్ ఓవర్ ఉంటుంది. అంటే మనకు స్కిన్లో మేజర్గా ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్ అని చెప్పి 3 layers ఉంటాయి. ఆ ఎపిడర్మిస్లో మళ్ళీ 5 layers ఉంటాయి. స్ట్రాటమ్, బేసల్, స్పైనోజం, గ్రాన్యులోజం, కార్నియం, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఆ కార్నియం అనేది సూపర్ఫిషియల్ లేయర్. మనం ఇట్లా ముట్టుకుంటే మనకు తాకేది కార్నియల్ లేయర్. అంటే ఆ స్ట్రేటమ్ బేసల్ నుంచి స్ట్రేటమ్ కార్నియం వరకు వచ్చేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ టర్న్ ఓవర్ అంటాం. ఆ సెల్ టర్న్ ఓవర్ అవ్వడానికి మినిమం 28 to 35 days పడుతుంది. అంటే ఒక్క సెల్ టర్న్ ఓవర్ అవుతే ఒక సెల్ అట్లా కింద నుంచి పై దాకా ట్రావెల్ అయ్యి షెడ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఫ్రెష్ స్కిన్ వస్తుంది. సో మినిమం ఒక 2 to 3 లేదంటే 3 to 4 స్కిన్ సెల్ టర్న్ ఓవర్స్ అవుతే కానీ ఆ స్కిన్ సెల్స్ కన్నది ఒక ప్రోడక్ట్ అలవాటు అవ్వదు. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ మనం స్క్రోల్ చేస్తుంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తున్నాం వీడియోస్. సన్ స్క్రీన్ ముందు సమంత ఫేస్ చూడండి, 10 ఏళ్ల ముందు నయనతార ఫేస్ చూడండి, లేదా కాజల్ ఫేస్ చూడండి, సో ఆ తర్వాత ఇప్పుడు ఫేస్ చూడండి. వీళ్ళు ఒక పర్ఫెక్ట్ చాలా మంచి సన్ స్క్రీన్ వాడడం వల్ల వీళ్ళ స్కిన్ ఇంత చేంజ్ అయిపోయింది, ఇవి వాడుతున్నారు మీరు వాడండి అని చెప్పి డైరెక్ట్ వీడియోలు అసలు సెలబ్రిటీల మీద పెడుతున్నారు. అడవిశేష్ గారిది అయితే అసలు రోజుకొక రీల్ వస్తూ ఉంటుంది, ఆయన చూపించేసి సన్ స్క్రీన్ గురించి ఎప్పుడో మాట్లాడిన మాటలను తీసుకొచ్చేసి, సో అడవిశేష్ స్కిన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ఈ సన్ స్క్రీనే వాడుతున్నారు, ఇలా ప్రమోషన్లు చేస్తున్నారు. అసలు ఏది బిలీవ్ చేయాలి, ఏది బిలీవ్ చేయొద్దు? సో టెస్ట్ అండ్ ట్రయల్ అండి, అంతే. ఇప్పుడు ఎవరో చెప్పారని నమ్మడం కాదు. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, 10 రకాల ఐటమ్స్ ఉంటాయి. సో హౌ విల్ నో విచ్ ఐటమ్ ఇస్ టేస్టీ? మనం టేస్ట్ చేస్తే కానీ తెలియదు. ఒకళ్ళని అడిగితే ఒకటి బాగుంది అంటారు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోటి బాగుంది అంటారు. అట్లా కాదు కదా, వీ హ్యావ్ టు గో టెస్ట్ అండ్ ఓకే 10 ఐటమ్స్లో కొన్ని వేసుకొని ఒకటి అన్ని తింటే ఇది బాగుంది ఇది బాగాలేదని తెలుస్తుంది. సో వాళ్ళ టైప్ ఆఫ్ బాడీ, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ సిస్టమిక్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ అనేది ఎఫెక్టివ్నెస్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఒక ప్రోడక్ట్ కొంతమందికి వాడంగానే నెల రోజుల్లో స్కిన్ బ్యూటిఫుల్గా అవుతుంది. అదే ప్రోడక్ట్ ఇంకో పేషెంట్కి ఇస్తే
వారంలో కాల్ చేసేస్తారు, మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి, ఫేస్ అంతా పాడైపోయింది, మీద రాక అంటే ఆ ప్రోడక్ట్ వాడకముందు బాగుండింది, ప్రోడక్ట్ వాడినాక ఇంకా వర్స్ అయిపోయింది అని చెప్పి. సో కాబట్టి ఒక ప్రోడక్ట్ యొక్క క్రెడిబిలిటీ అన్నది మనం పర్టికులర్గా డిటర్మైన్ చేయలేం. సో ఇందాక అంటున్నట్టుగా జనరలైజ్డ్ పాపులేషన్కి ఈ ప్రోడక్ట్ బాగుంటుందని చెప్పి చెప్తారు. సో దట్ ఆ టాప్ బ్రాండ్స్లో కొన్ని మనం నన్ను అడిగితే ఒక 1 or 2 ఇనీషియల్గా ఒక 6 to 8 months స్పాన్లో ట్రై చేసి వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అన్నది తీసుకోవడం ఒకటి. లేదు ఇవన్నీ చేసేదానికంటే ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ నుంచి అసలు వాళ్ళ స్కిన్ టైప్ అండ్ స్కిన్ అనాలిసిస్ అన్నది చేసుకొని వాళ్ళ స్కిన్ టైప్కి ఎటువంటి ప్రోడక్ట్ పడుతుంది అని తీసుకొని వాడడం అన్నది ఇంకా సజెస్టబుల్ థింగ్. ఓకే. ఇప్పుడు అలా చేస్తున్నారంటారా ఎవరైనా సరే? వాళ్ళ స్కిన్ టైప్ బట్టి ఎవరైనా అంటే ఈ డెసిషన్ మధ్య కొంచెం తీసుకుంటున్నారా? కాన్షియస్నెస్ వచ్చిందండి. అంటే ఇదివరకు కంటే కంపారిటివ్గా తీసుకుంటే ఇప్పుడు కొంచెము జనాలలో కూడా అంటే ఈ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఈ 10 ఏళ్ల క్రితం కూడా సన్ స్క్రీన్ గురించి ఎంత పెద్దగా లేవు. పట్టించుకునే వాళ్ళు కాదు. కరెక్ట్. ఒక 10-15 years క్రింద ఫేస్ వాష్ మాత్రమే వాడేవాళ్ళు. ఫేస్ వాష్ కూడా అన్ని నార్మల్గా ఏవో ఉంటాయిగా అవన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు పర్టికులర్ ఈ స్కిన్ టైప్స్ అని చెప్పి, ఈ స్కిన్ టైప్కి ఇదే అని చెప్పి ఇన్ని వేరియబిలిటీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. కానీ అదర్వైజ్ నేను చెప్తున్నాను కదా, మన లోపలగా ఫిజియలాజీ సిస్టమిక్ కండిషన్స్ అనేది మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎంత సన్ స్క్రీన్ వాడినా కూడా ఫుడ్ సరిగా లేక, మన యొక్క గట్ హెల్త్ అన్నది బాగాలేకపోతే, వీ ఆల్వేస్ సే ద ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హెల్త్. సో మన ఫేస్ ఎలా ఉంటుంది అంటే మన హెల్త్ ఎట్లా ఉంటుందో అది దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా తినకుండా ఉపవాసం ఉన్నామో లేదంటే ఫాస్టింగ్ చేస్తుంటే ఏంటి నీరసంగా ఉన్నామో అని అంటాం. అంటే దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫేస్. సో డెఫినెట్లీ ద ఫేస్ ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ హౌ వీ ఆర్. సో ఇంటర్నల్ కరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఎంతసేపు ఏ మాయిశ్చరైజర్, ఏ సన్ స్క్రీన్ వాడాలన్న గోలే తప్ప ఇంటర్నల్గా నాకు ఏం ప్రాబ్లం ఉంది, ఇంటర్నల్గా నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, నా ఫుడ్ ఎలా ఉంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నా స్లీప్ సైకిల్ ఎలా ఉంది, నా వాటర్ ఇంటేక్ ఎట్లా ఉంది, ఇటువంటి వాటిపైన ఎవరు పెద్దగా ఆలోచించారు. అచ్చా ఓకే, ఇదా సన్ స్క్రీన్, చలో ఇది వాడదాం, ఇది తక్కువ ఉందా మార్కెట్లో, ఇది ఎక్కువ ఉందా, దట్స్ ఇట్. సో ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు. తరుణ్ గారు, మీరు 2 sides చూసారు. కామన్ మెన్ని చూసారు, సెలబ్రిటీ పీపుల్ని కూడా చూసారు. అంటే డైలీ ఎంతోమంది క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ స్కిన్ చెక్ చేస్తారు, హెయిర్ ఇష్యూస్ తెలుసుకుంటూ ఉంటారు. చాలామందికి సెలబ్రిటీస్ అనగానే ఒక క్యూరియస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని. బిఫోర్ నేను అడిగినట్లే 10 ఏళ్ల ముందు వీళ్ళ స్కిన్ ఇలా ఉంది, 10 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇలా ఉన్నారు, బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్ అని మనకు తెలుసు. బట్ ఇంత చేంజ్ వస్తుంది. లైక్ సమంత గారిని చూడండి, లేదంటే నయనతార గారిని చూడండి, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ స్కిన్ టైప్ అంత డిఫరెంట్గా ఉండడానికి మెయిన్ బికాస్ ఆఫ్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఒక ప్రోడక్ట్ వాళ్ళు 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాడి వచ్చినటువంటి రిజల్ట్స్ కావవి. కన్సిస్టెంట్గా వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళ డైట్ ప్లాన్ కానివ్వండి, వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క లైఫ్ మన ఇది వర్కౌట్ ప్లాన్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది చాలా 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 టేపర్డ్ ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు అలాంటివి చూసి డెఫినెట్గా సెలబ్రిటీస్ కాబట్టి ఎక్కువ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ అన్నది ఉండదు. సో డొమెస్టిక్ లైఫ్ స్టైల్ అనేది తక్కువ అలాంటి వాళ్ళకి. కాబట్టి అంత లెవెల్లో మెయింటైన్ చేసినప్పుడు డెఫినెట్గా ఎవరి స్కిన్ అయినా బాగుంటుంది. సో జనరల్ పాపులేషన్లో కూడా ఎవరైనా నిజంగానే ప్రాపర్గా టైంకి పడుకొని, టైంకి లేచి, టైంకి తిని, టైంకి తాగి ఇలా చేస్తే కనుక ఆబ్వియస్గా వాళ్ళ హెల్త్, వాళ్ళ స్కిన్ కూడా బాగుంటుంది. సో దెర్ ఇస్ నో బయాస్ ఇన్ దట్ రిగార్డ్. సో వాళ్ళకి అలా ఎందుకు ఉంది అంటే ది పీపుల్ ఓన్లీ జడ్జ్ ద రిజల్ట్ దట్ దే అటైన్డ్, దే డోంట్ సీ ద హార్డ్ వర్క్ దట్ ఈస్ బిహైండ్ ఇట్. వాళ్ళు అనుకుంటారు ఒక ప్రోడక్టే వాళ్ళకి అట్లా మాయ చేసేసింది అనుకుంటారు. లేదు, ప్రోడక్ట్తో పాటు చాలా చాలా అదర్ ఫ్యాక్టర్స్ కూడా అలాంటి స్కిన్ తేడానికి హెల్ప్ అవుతాయి. సో మనం అది ఓవరాల్ ఫోకస్ అన్నది ఉండాలి. కానీ ఒక్క ప్రోడక్ట్ అని కూర్చుంటే ఒకటే ప్రోడక్ట్, టాప్ మోస్ట్ ప్రోడక్ట్ 10 ఏళ్ళు వాడినా కూడా స్కిన్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఓకే. మనం పుట్టుకతో కొంచెం డస్కీ స్కిన్తో పుట్టి, కొంచెం బ్లాక్గా ఉండి, లేదా డార్క్ స్కిన్ ఉండి, అంటే ఫర్దర్గా గ్రాడ్యువల్గా మన మెయింటెనెన్స్ బట్టి కొంచెం కలర్ అనేది యాడ్ అవుతుంది. ఎస్, ముఖ్యంగా సెలబ్రిటీల్లో చూస్తున్నాం బికాజ్ ఆఫ్ మెయింటెనెన్స్. మన కామన్ మెన్ మరి అలా మెయింటైన్ చేయాలంటే మరి అంత అఫోర్డబుల్ ప్రైజెస్ చేయలేరు, అంత మెయింటెనెన్స్ చేయలేరు. మరి కామన్ మెన్ కూడా సెలబ్రిటీ లాగా ఉండాలనుకుంటారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎవరికైనా ఈస్థెటిక్స్ ఇస్ అ యూనివర్సల్ కన్సర్న్. ఎవరన్నా బాగా కనబడాలనుకుంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి వాంట్స్ టు ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ అవును, ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. సో అలాంటప్పుడు దెర్ ఆర్ 4 main pillars అండి, అకార్డింగ్ టు మీ. ఓకే, 4 main pillars ఫర్ అ హ్యూమన్ లైఫ్. ఫస్ట్ థింగ్ ఇస్ ద డైట్. క్లీన్ అండ్ ఫ్రెష్ డైట్ will determine 70% of your body health. Second thing is your sleep.
హౌ మెనీ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్, ఏ టైంలో పడుకుంటున్నాము అన్నది సెకండ్ థింగ్. కొంతమంది 8 గంటలు 10 గంటలు పడుకుంటారు, మధ్యాహ్నాలు పడుకుంటూ ఉంటారు. సో నైట్ టైంలో మనం పడుకున్నప్పుడు ఉండేటువంటి స్లీప్ ఎఫెక్టివ్నెస్, ఆ బాడీకి ఆ రిలాక్సేషన్ అన్నది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో మనం ప్రాపర్గా నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock మధ్యలో పట్టేటువంటి నిద్ర ఇంటెన్సిటీకి, మధ్యాహ్నాలు మనం తీసుకునేటువంటి నాప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే హార్మోనల్ ఫ్లషెస్, అంటే కొన్ని హార్మోన్స్ సన్రైజ్తో యాక్టివ్ అవుతాయి, కొన్ని సన్సెట్తో యాక్టివ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే వెన్ ఎవర్ దెర్ ఇస్ అ రివర్సల్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, అంటే నైట్ డ్యూటీస్ అనుకోండి, లేకపోతే ఈ నైట్ లైఫ్ స్టైల్ జనాలకు అలవాటు అయిపోయి వాళ్ళ బాడీకి ఏం చేస్తారంటే ఫోర్స్ఫుల్గా పడుకోవాల్సిన టైంలో మెలకుంచుతున్నారు, మెలకోవాల్సిన టైంలో పండబెడుతున్నారు. అప్పుడు ఏమవుద్ది, ఆ హార్మోనల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో డెఫినెట్గా హార్మోనల్ ఎఫెక్ట్ అన్నది బాడీలో కంపల్సరీ చూపిస్తుంది. సో సెకండ్ థింగ్ ఈజ్ ద స్లీప్. థర్డ్ థింగ్ ఈజ్ ద వాటర్ ఇంటేక్. డెఫినెట్గా వాటర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం వాటర్ ఎంత తీసుకోవాలో అంత డెఫినెట్గా రెగ్యులర్గా తీసుకుంటే కనుక ఆ వాటర్ ఇంటేక్ వల్ల మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ఎఫ్లెక్స్ అవుతాయి, అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనుకోండి, స్వెట్ ద్వారా కానీ డిఫరెంట్ టాక్సిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో వాటర్ ఇస్ అ న్యాచురల్ డీటాక్స్. ఇవాళ రేపు చాలామంది డీటాక్స్ వాటర్స్ అని డీటాక్స్ అని చెప్పి డీటాక్స్ వాటర్, డీటాక్స్ ఏవో అని చెప్తాను. అన్నిటికంటే ఫస్ట్ బెస్ట్ డీటాక్స్ న్యాచురల్ వాటర్. న్యాచురల్ వాటర్ ఈజ్ ది బెస్ట్ డీటాక్స్. సో third one is the water. The fourth one is the workout. Minimum 30 to 40 minutes of workout is very much needed. అంత టైం లేదంటండి అందరికి. అంతే 30 to 40 minutes workout లేదు, 30 to 40 minutes they can spend with a phone. సో అలాంటి జనరేషన్ మనం మార్చలేము. బట్ దిస్ is only for the people who really want to change themselves, who really want to look like a celebrity naturally. So when you can't afford so much, spend on yourself rather than spending on treatments, products పైన స్పెండ్ చేయడము, లేదంటే ట్రీట్మెంట్ల పైన స్పెండ్ చేసేదానికంటే మీ పైన మీరు స్పెండ్ చేసుకోండి. ఇప్పుడు మనము మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అవి తీసుకుంటా ఉంటాం. దాంట్లో ఏముంటాయి, ఫుడ్లో ఉండేటువంటివి విటమిన్స్, మినరల్స్ దాంట్లో ఉంటాయి. అవి ఎప్పుడు తీసుకుంటాము, మనం ఫుడ్లో తీసుకోవాల్సినంత తీసుకోకపోతే వాటి అవసరం పడుతుంది. అందుకని వాటికి సప్లిమెంట్స్ అని పేరు కదా. సో సప్లిమెంట్స్ అవసరం లేకుండా దానికి ఆ టాబ్లెట్స్ పైన చేసే ఖర్చు ఏదో న్యాచురల్ ఫుడ్ పైన చేయండి. అలా చేయం. మంది తింటారు, ఫ్రైడ్ ఐటమ్స్ తింటారు, షవర్మాలు తింటారు, చికెన్ కబాబ్ తింటాం. సో అది ఒకటి అదే మంటకి అదే ఆయిల్లో కాగి కాగి వేగి వేగి మళ్ళీ వాడు రాత్రి అవ్వగానే దానిపైన ఒక ప్లేట్ పెట్టేస్తాడు, పొద్దులేగానే ప్లేట్ తీస్తాడు, స్టవ్ ఆన్ చేస్తాడు, మళ్ళీ దాంట్లో అవే వేస్తాడు, అవి ఇస్తాడు, మళ్ళీ తింటాడు, టేస్టీగా ఉంటాయి. అలా ఫుడ్ తినుకుంటూ వాళ్ళకి సెలబ్రిటీ లాళ్ళు అవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ నాన్ వెజ్ తింటారు, అంత నాన్ వెజ్ తినొద్దని అనట్లేదు కదా నేను, ఫ్రెష్ ఫుడ్ తినండి. ఎక్కడ వీ డోంట్ సీ సెలబ్రిటీస్, మన రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తినుకుంటే ఏ సెలబ్రిటీని చూస్తాం మనం. సో అందుకని చీట్ మీల్ ఈజ్ డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్ లైఫ్. వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ మెంటల్ హెల్త్. మనకి ఎప్పుడు పొద్దుకులు అదే సాలడ్స్ జ్యూసులు తినాలంటే రోత పడుతుంది ఎవరికన్నా. సో వన్స్ ఇన్ అ మీల్ ఇట్స్ అ గుడ్ థింగ్. యాక్చువల్గా డైట్ ప్లాన్లో కూడా 1 monthలో ఒకసారి, దట్స్ ఫైన్. ఎప్పుడో అప్పుడు పిజ్జాలో బర్గర్లు అవి తినడం దట్స్ ఓకే. బట్ దెన్ అదే పనిగా తింటా ఉంటే, సో ఈ 4 things మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ డైట్, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ స్లీప్, థర్డ్ థింగ్ ఈజ్ యువర్ వాటర్ ఇంటేక్, ఫోర్త్ థింగ్ ఈజ్ యువర్ వర్కౌట్. ఈ 4 కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు వద్దనుకున్న బాడీ హ్యాపీగా రెస్పాండ్ అయ్యి మంచి స్కిన్, మంచి గ్లో, మంచి హెల్త్ ఇస్తుంది. స్కిన్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇంకొక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే హెయిర్. హెయిర్ చాలా కీ రోల్ అండి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ప్లే చేసేది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రోజ్మేరీ వాటర్ అని చెప్పి కొన్ని షార్ట్స్ ఉన్నటువంటి బాటిల్స్ చూపిస్తూ యూజ్ చేస్తే ఇలా ఊడిపోయిన జుట్టు అలా పెరిగిపోతుంది, అంటే 1 weekలో చేంజెస్ కనిపిస్తుంది, 10 daysలో చేంజెస్ కనిపిస్తుంది అని చాలా అట్రాక్ట్ చేసే వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు మీరు కూడా చూసే ఉంటారు, ఆ రీల్ నేను మీకు షేర్ చేశాను కూడా. యాక్చువల్లీ నిజంగానే అవి యూజ్ చేస్తే ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుందా? అసలు రోజ్మేరీ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హెయిర్. అదైతే ఓకే, దట్స్ అ న్యాచురల్ థింగ్ దట్ కెన్ హెల్ప్ ఇన్ గుడ్ హెయిర్ గ్రోత్. బట్ అంత మాత్రం చేత వాళ్ళు చూపించినట్టుగా ఇమ్మీడియట్గా అట్లా పోయిన హెయిర్ అట్లా 1 week స్పాన్లో రావడము అలాంటివన్నీ జరగవు. మనకు స్కిన్ కానీ హెయిర్ కానీ నేను చెప్పినట్టుగా ప్రతిదీ కూడా ఒక సెల్ సైకిల్ ఉంటుంది. హెయిర్కి కూడా ఇందాక చెప్పినట్టుగా స్కిన్కి ఎట్లా అయితే ఉంటుందో హెయిర్కి కూడా హెయిర్ సెల్ సైకిల్స్ ఉంటాయి. ఆ హెయిర్ ఎలా గ్రో అవుతుంది, గ్రోయింగ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్, షెడ్డింగ్ ఫేజ్ అని రకరకాలుగా ఉంటాయి. సో ఈ ఫేజెస్ జరుగుతున్నప్పుడు ప్రతి
హెయిర్ అంటే మన ప్రోడక్ట్ మనం యూస్ చేస్తున్నప్పుడు దానికి ప్యారలల్ చేసుకుంటూ మనము ఆ ప్రోడక్ట్ అన్నది మనం సజెస్ట్ చేసి యూస్ చేయడం జరుగుతుంది. ఇదొక పాయింట్ అయితే, మీరు ఇందాక చెప్పినట్టుగా వారం రోజుల్లో పడిపోయిన హెయిర్ రావడము అన్నది దట్స్ లైక్ అన్ ఇంపాసిబుల్ థింగ్. ఓకే. సో ఏదైనా కూడా అటువంటి అంటే ఫ్యూ థింగ్స్ వీ షుడ్ నాట్ బి డిసీవ్డ్ బై ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఎవరన్నా ఇలా దెర్ ఇస్ నో చెక్ ఫర్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ కదా. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ఎంత అన్నా కన్విన్సింగ్గా వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ దట్ ఆర్ నాట్ అన్నది. కాబట్టి ప్రతి ట్రెండింగ్ ప్రోడక్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పలేము, అట్లా అని చెప్పి ఎఫెక్టివ్గా ఉండలేదని కూడా చెప్పలేము. అండ్ కొన్ని ఎఫెక్టివ్గా ఉన్న ప్రోడక్ట్స్ అంత ట్రెండింగ్గా కూడా ఉండవు. సో ప్రతిదీ కూడా వీ హ్యావ్ టు మేక్ అ రీసెర్చ్ బిఫోర్ వి యూజ్. కాబట్టి అది. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టుగా తొందరగా అట్లా పోయి ఇట్లా వస్తే ఇంకా డాక్టర్ల పనే ఉండదు. పొద్దున్న లేసి అక్కడే నేనే వెళ్తాను ఫస్ట్ ఎక్కడ చెప్పండి, అట్లాంటివి ఉండవు. మెయిన్గా హెయిర్ ఇష్యూస్తో చాలామంది బాధపడుతున్నారు నవేడేస్. అంటే స్ట్రెస్ లైఫ్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హెయిర్ లాస్ అయిపోయిన తర్వాత అందరం ఫీల్ అయిపోతూ ఉంటాం, ఏం వాడాలి ఏం వాడాలి ఏం వాడాలి. ఆయిల్ పెట్టుకుంటే మళ్ళీ హెయిర్ వస్తుంది. చిన్నప్పటి నుంచి అంటే జుట్టు ఊడిపోతుందంటే నువ్వు ఆయిల్ పెట్టుకోవట్లేదు, డ్రై అయిపోతుంది, ఆయిల్ పెట్టుకోండి, ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఎదుగుతుందని అంటుంటారు. చాలామంది తర్వాత ఏంటంటే ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఎదగదు, అదొక న్యూట్రిషన్ లాగా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. మీ పర్సెప్షన్లో ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఎదుగుతుందా? ఆయిల్ ఎందుకు పెట్టుకోవాలి అసలు యాజ్ ఎ డాక్టర్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఆయిల్ ఇస్ అ న్యాచురల్ లూబ్రికంట్. మన హెయిర్లోనే న్యాచురల్గా సీబమ్ అనేటువంటి ఒక ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది స్కిన్లో, హెయిర్లో. ఆ సీబమ్ అన్నది న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆయిల్. మనం ఎక్స్టర్నల్గా ఇచ్చేటువంటి ఆయిలింగ్ అన్నది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హెయిర్ గ్రోత్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆయిలింగ్ చేయకపోతే హెయిర్ గ్రోత్ అవ్వదు అన్నది మిత్. ఆయిలింగ్ చేస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నది మిత్. ఈ టూ థింగ్స్ బాగా వినాలి. సో ఆయిలింగ్ చేయకపోతే హెయిర్ గ్రోత్ అవ్వదు అన్నది ఒక మిత్ అయితే, ఆయిలింగ్ చేస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నది కూడా ఒక మిత్తే. కాబట్టి మనం వెస్టర్న్ కంట్రీస్లో చూడండి, యుఎస్ లాంటి కంట్రీస్లో ఆయిల్ పెట్టరు, మరి వాళ్ళకి హెయిర్ బాగానే ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్జువెంట్ ఫర్ ద హెయిర్ గ్రోత్. అది ఏం చేస్తుంది అంటే న్యాచురల్ లూబ్రికెంట్. కాబట్టి మనం ఎప్పుడైతే స్కాల్ప్ మన అట్లా మసాజ్ చేస్తూ ఉంటామో ఫింగర్ టిప్స్ తోటి, మినిమల్ ప్రెషర్ తోటి, ఆ ప్రెషర్ ఆ పల్సేషన్స్ తోటి వాసో డైలేషన్ చేస్తుంది. అంటే బ్లడ్ వెజల్స్ని కొంచెము ఆ డైలేట్ చేసి ఫాలికల్స్కి బ్లడ్ ఫ్లో అన్నది పెంచుతుంది. బ్లడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క బ్లడ్ ఫాలికల్స్ దాకా వెళ్తుందో ఆ ఫాలికల్స్కి రావాల్సినటువంటి న్యూట్రిషన్ వచ్చి అవి బాగా గ్రో అవుతాయి. సో అది ఆయిలింగ్ వల్ల ఉండేటువంటి ఎఫెక్ట్. సో ఇప్పుడు ఇది చేయలేదు అనుకుందాం, చేయనంత మాత్రాన ఫాలికల్స్కి బ్లడ్ ఫ్లో పోకుండా ఉండదే, పోతుంది. సో ఆయిలింగ్ ఈజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ హ్యాబిట్. కానీ ఆయిల్ పెట్టిన తర్వాత మనకు ఆ ఎఫెక్ట్ తెలిసింది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే నూనె పెట్టేసుకొని బయట తిరగడము, నూనె పెట్టేసుకొని అట్లానే ఉండడము చేస్తూ ఉంటారు. సో న్యాచురల్గా అది ఆ లూబ్రికేటింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం రిలాక్సేషన్, కాసేపు అట్లా హెడ్ మసాజ్ ఆయిల్తో చేస్తే వీ ఫీల్ వెరీ మచ్ రిలాక్స్డ్ కదా. సో ఇమీడియట్లీ ఇట్ షుడ్ బి వాష్డ్ ఆఫ్. లేకపోతే ఏంటంటే ఇట్ విల్ మేక్ ద హెయిర్ మ్యాటీ. మనం ఆయిల్ పెట్టుకుంటే ఎట్లా అవుతుంది, జుట్టు అంతా జిగురుగా జిడ్డుగా అనిపిస్తుంది. అప్పుడేమవుద్ది, మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్, స్మోక్, పొల్యూషన్ ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాయి హెయిర్కి. దాంతో ఏమవుద్దంటే ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. మెల్లగా డాండ్రఫ్ రావడము, ఆ డాండ్రఫ్ నుంచి హెయిర్ ఫాల్, ఇట్లా ఒక సైక్లిక్ ప్యాటర్న్ లాగా అవుతుంది. సో ఆయిలింగ్ ఇస్ గుడ్ ఫర్ ద హెయిర్. సో ఆయిల్ పెట్టుకొని ఓవర్ నైట్ మేబీ రాత్రి పెట్టుకొని అలా హాయిగా పడుకొని పొద్దున్న వాష్ చేసేసుకోవడము, లేదంటే హెయిర్ వాష్కి వెళ్ళేటువంటి 1-2 hours ముందర పెట్టుకొని మళ్ళీ వాష్ చేసుకోవడము, దట్స్ అ గుడ్ హ్యాబిట్. సో హౌ వీఆర్ యూజింగ్ ఆయిల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అట్లా దట్ ఈస్ అ థింగ్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ మైండ్. మరి ఇప్పుడు హెయిర్ ఇష్యూస్తో చాలామంది బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమందికి ఎంగేజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అంటే చాలామంది ఏంటంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళకి వైట్ హెయిర్ వస్తుంది అని అంటూ ఉంటారు. అసలు ఎంగేజ్లోనే వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒకటి, తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఈ రెండు చాలా ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనం చెప్తున్నట్టుగానే మనకు హెయిర్లో కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. సో అది ఆ హెయిర్ కలర్కి కారణమవుతుంది. దానికి సంబంధించినటువంటి న్యూట్రియంట్స్ మనకు ఫుడ్లో లేకపోతే కనుక ఆటోమేటిక్గా గ్రేయింగ్ అన్నది అవుతుంది. అది కాకుండా
జెనెటికల్గా కూడా కొంతమంది గ్రేయింగ్ అవుతుంది. అది ఫాదర్స్ yes, మనకు పేరెంట్స్ నుంచి కొంతమంది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లలోనే నడుస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా యంగ్ ఏజ్లో వస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ స్పెషల్ కేసెస్, అంటే జెనెటికల్లీ దే హ్యావ్ అ ప్రిడిస్పోజిషన్ ఆఫ్ గెటింగ్ హెయిర్, గ్రే హెయిర్. అలా కాకుండా నార్మల్గా అనుకుంటే కనుక మెయిన్గా ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోగలిగితే గ్రేయింగ్ అన్నది చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. వన్స్ అ హెయిర్ టర్న్స్ గ్రే ఇట్ కెనాట్ బి రివర్స్డ్. ఓకేనా? సో అంటే ఆ గ్రే హెయిర్ ఊడిపోద్ది, ఆటోమేటిక్గా ఊడిపోద్ది. ఆ ఊడిపోయి మళ్ళీ ఆ ప్లేస్లో ఏదన్నా ఫ్రెష్గా గ్రో అయ్యే హెయిర్ మళ్ళీ న్యూట్రిషన్ రిచ్గా ఉండి బ్లాక్గా వస్తే దట్స్ అనదర్ థింగ్. బట్ డెఫినెట్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇస్ అ ఇర్రివర్సిబుల్ థింగ్. కాబట్టి మంచి న్యూట్రిషన్ తీసుకొని ఆ స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ ఆల్సో ఇస్ అన్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ బట్ నాట్ ప్రైమర్లీ. కాబట్టి ఈ యంగ్స్టర్స్లో మెయిన్గా ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక వీ కెన్ కంట్రోల్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ జెనెటిక్ కాజ్. కొంతమంది ఏంటంటే కొంచెం ఇంకా బ్యూటిఫుల్గా మంచిగా అందంగా కనిపించడం కోసం కలర్స్ వేసుకుంటారు, లైక్ స్ట్రిప్స్ వేసుకుంటారు. అవి కేవలం కొంచెం డిఫరెంట్గా కనిపించాలనే ఉద్దేశంతో. అవును. అవి గ్రాడ్యువల్గా ఏంటంటే హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు, తర్వాత వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇవి ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్లో? హెయిర్ కలరింగ్ అండ్ హెయిర్ డైయింగ్ ఈజ్ అ వెరీ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఎప్పటి నుంచో కూడా హెయిర్కి మన పాతకాలంలో కూడా గోరింటాకు పెట్టుకునేవాళ్ళు కదా. సో హెయిర్ ఎప్పుడైనా గ్రే అవుతుంది అంటే ఆ కలర్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్ బేసిస్గా కొన్ని ఆర్గానిక్ హెయిర్ కలర్స్ ఉంటాయి. ఆ ఆర్గానిక్ హెయిర్ కలర్స్ యూస్ చేస్తే మనకు పెద్దగా ఏమీ డిటారియేటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కానీ అదే పనిగా కెమికల్స్ ఉన్న, ఎక్కువగా కెమికల్ కంటెంట్ ఉన్నవి, ఎక్కువగా సేఫ్ అండ్ టెస్టెడ్ కానివి యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా వాటి వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్. ఎంతవరకు మనకు ఆ హెయిర్ కలరింగ్ అనేది రిక్వైర్మెంట్ అన్నది చూసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెయిర్ కలరింగ్, నెలకోసారి చేసుకుంటున్నామా, వారానికి ఒకసారి చేసుకుంటున్నామా అన్నది ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే నిజంగానే లైమ్ లైట్లో ఉన్నారు, సో దే హ్యావ్ పబ్లిక్ ఇంటరాక్షన్ అండ్ రియలీ దే అంటే దట్ విల్ ఎఫెక్ట్ దేర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే దెన్ దే కెన్ బీ ఆన్ సమ్ న్యాచురల్ హెయిర్ డైస్. లేదనుకోండి అదే పనిగా వారానికి 10 రోజులకి ఒకేసారి ఆ కెమికల్స్ పడి 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 హెయిర్ ఫాలికల్స్ అనేవి వీక్ అయిపోతాయి ఆ కెమికల్ ఎఫెక్ట్ తోటి. కాబట్టి న్యాచురల్గా ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకుంటూ ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటూ, ఎప్పుడెప్పుడు వేసుకోవాలో అప్పుడప్పుడు వేసుకుంటూ, ఆ డోసేజ్ అనేది కరెక్ట్గా, ఆ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కనుక ఆర్గానిక్ ప్రోడక్ట్, మళ్ళీ ఆ ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్ట్ కనుక యూజ్ చేస్తే వీ కెన్ మినిమైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హెయిర్ కలర్. అట్లా అని కంప్లీట్గా కాంబాట్ చేసి మొత్తం జీరో చేయలేము, కానీ డెఫినెట్గా 100లో ఒక 80 ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే కనుక వీ కెన్ గెట్ ఇట్ డౌన్ టు సమ్వేర్ అరౌండ్ 20-25 అట్లా. సో అవి ఎట్లయినా కెమికల్స్కు హెయిర్ డై కాబట్టి న్యాచురల్ కాదు కదా. సో ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ న్యాచురల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ హెల్త్. తరుణ్ గారు, రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం అందరికీ హెయిర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అందరు చెప్తుంటారు హెయిర్ బాగా లాస్ అయిపోతుంది, నేను హెవీ వర్క్ ప్రెషర్లో ఉన్నాను, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, సో నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, ఎఫెక్ట్ అంతా నా మీదే పడుతుంది. ఇలాంటి కంప్లైంట్స్ చెప్తాం క్లయింట్స్ వచ్చినప్పుడు. యాజ్ ఎ డాక్టర్ మీరు కొన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ట్రీట్మెంట్స్ పక్కన పెడితే ఫస్ట్ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్తుంటారు. ఇప్పుడు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళే అనుకోండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళే అనుకోండి, గ్రాడ్యువల్గా వాళ్ళకి హెయిర్ ఊడిపోతుంది, అవి వాడుతున్నారు ఇవి వాడుతున్నారు, ఏమీ పని చేయట్లేదు. బట్ ఇంట్లో ఉండి కొన్ని రెమెడీస్ చేస్తే కొంత చేంజ్ వస్తుందంటే మీరు ఎలాంటి డైట్, ఫుడ్ ఏమి ఇంటేక్ తీసుకుంటే కొంత ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీరు ఇచ్చే సజెషన్స్? సో అందరికి వెరీ ఈజీ టిప్ ఇస్తానండి. అందరికీ ఎవ్రీబడి ఆఫ్ అస్ విల్ హ్యావ్ ఫోన్ కదా. ఓకే, సో ఫోన్లో ఎవ్రీబడి నోస్ టు యూస్ గూగుల్ కదా. న్యూట్రియన్స్ రిచ్ ఫర్ హెయిర్ గ్రోత్ అని చూసుకొని ఎవరికి వాళ్ళు ఆ న్యూట్రియన్స్ ఏదైతే ఏ న్యూట్రియన్స్ అయితే హెయిర్ గ్రోత్కి ఇంపార్టెంటో ఆ న్యూట్రియంట్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏవి దొరుకుతాయో అవి యూస్ చేసుకోవడం అనేది ది బెస్ట్ అండ్ సింపుల్ అడ్వైస్. దాంట్లో ఏం పెద్ద పిహెచ్డీలు చేసేసి ఏదోదో పెద్ద అవసరం లేదు. జనరల్గా మనకు వైటమిన్ B12, వైటమిన్ D, ఫాలిక్ యాసిడ్, అట్లానే మనకు ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రిచ్గా ఉన్నటువంటి ఫుడ్స్ మన యొక్క డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం తోటి మనకు
ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి అఫోర్డబిలిటీ ఉండదు కొంతమందికి, బికాజ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అందరూ నోబడి విల్, ఫ్యూ పీపుల్ కాంట్ ఈవెన్ అఫోర్డ్ ఫర్ ప్రోడక్ట్స్ అండి. సార్ మేము ఈ షాంపూ ఇంత ఇదా సార్ మేము తీసుకోలేము సార్ అట్లా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మేక్ అ స్టడీ, గెట్ నాలెడ్జ్, నో వాట్ యువర్ హెయిర్ వాంట్స్. సో ఈట్ వాట్ యువర్ హెయిర్ వాంట్స్, డోంట్ ఈట్ వాట్ యూ వాంట్. దట్స్ వాట్ ఐ టెల్. సో మనకి ఏది కావాలో మనం తినొద్దు, మన హెయిర్కి మన స్కిన్కి ఏం కావాలో అది తినాలి. అప్పుడు తర్వాత కావాలంటే మనకు కావాల్సింది మనం తినొచ్చు. సో మనం ఎంతసేపు మనకు కావాల్సింది మనం తింటా ఉంటే అవి ఎండిపోతూ ఉంటాయి. చాలామంది ఫేస్ విషయానికి వస్తే సోప్, స్నానం చేసేటప్పుడు మంచి సోప్ వాడాలి. కొంతమంది బ్రాండింగ్ అప్పట్లో సంతూర్, మెడిమిక్స్ ఒక కొన్ని క్రియేట్ చేశారనమాట బ్రాండింగ్స్. కొన్ని సంవత్సరాలు సంతూర్ సోప్ వాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సంతూర్ వాడితే కొంచెం బ్రైట్గా ఉంటారు, ఫ్యామిలీ మొత్తం కూడా అది వాడచ్చు. గ్రాడ్యువల్గా పెరిగింది అది. ఇప్పుడు చూస్తే అందరు లైఫ్ స్టైల్లో ఒక ఫేస్ వాష్, ఒక బ్రాండ్ అయితే కంపల్సరీ వాడుతున్నారు. ఇప్పుడు నెలకొకటి మారిపోతూ ఉంది కదా. మనం ఫేస్ వాష్ చేసుకునే టైంలో సోప్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎనీ ప్రోడక్ట్ యూజువలీ 3 ways ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయండి. టాపికల్, ఓరల్, ఇంట్రావినస్. టాపికల్గా వేసేదానికి ప్రతిదానికి కూడా చాలా ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది. ఆ ప్రోడక్ట్లో మనం ఎంతసేపు పెడతామంటే సోప్ పెట్టేసి అట్లా కూర్చోంగా ఫేస్ ప్యాక్ లాగా హార్డ్లీ హాఫ్ మినిట్ 40 seconds కడిగేసేస్తాం. సో ఆ టైంలో దాని నుంచి వచ్చేటువంటి ఎఫెక్టివ్నెస్ పెద్దగా డిటర్మైన్ చేస్తుంది అనడం అన్నది కంప్లీట్గా ఏం డిటర్మైన్ చేయదు. బట్ డెఫినెట్లీ డీసెంట్ ఫేస్ వాష్ అనుకోండి, లేదంటే సోప్ అనుకోండి, ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద ఫేస్. ఎందుకు అంటే 2 reasons. వన్ ఇస్ మనకు న్యాచురల్గానే బాడీలో చెప్పినట్టుగా వీ హ్యావ్ 2 types ఆఫ్ గ్లాన్స్. స్కిన్లో అయితే స్వెట్ గ్లాన్స్, మన సోడోరిఫెరస్ గ్లాన్స్, సెబేషియస్ గ్లాన్స్ ఉంటాయి. అంటే స్వెట్, ఆయిల్ రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే బయటికి వస్తాయో ఆ ఫాలికల్, ఆ ఓపెనింగ్, ఆ పోర్ దగ్గర అట్లానే ఉండిపోతాయి. అవి వాష్ ఆఫ్ అయిపోవాలి. అవి వాష్ ఆఫ్ అయిపోవాలంటే న్యాచురల్ వాటర్లో వాటిని వాష్ ఆఫ్ చేసేటువంటి ఎఫెక్టివ్నెస్ అంతా ఉండదు. కాబట్టి న్యాచురల్ వాటర్తో పాటు సమ్ కైండ్ ఆఫ్ అ క్లెన్జింగ్ ఏజెంట్ అన్నది ఉండాలి. అంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. దిస్ ఇస్ అన్ ఆయిల్, సో దట్ షుడ్ బి అన్ ఎమల్సిఫైయర్ విచ్ కెన్ కంప్లీట్లీ వాష్ ఆఫ్ ది ఆయిల్. వాటర్ ఈజ్ నాట్ అన్ ఎమల్సిఫైయర్. వాటర్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి దాని ఆయిల్తో కలిస్తే ఏమవుద్ది, ఆయిల్ పైన తేలుతుంది. సో అట్లా కాకుండా మనం యూజ్ చేసే ప్రోడక్ట్లో ఆ ఆయిల్ని, ఆ జిడ్డుని తీసేటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండాలి ఫస్ట్ థింగ్. సో దాంతో ఏంటి, ఆయిల్, స్వెట్ అన్నది వెళ్ళిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే అట్లాంటి ప్రోడక్ట్ మన ఫేస్కి పెడుతున్నప్పుడు ప్లీజింగ్ స్మెల్ అన్నది ఉండాలి కదా. సో డెఫినెట్గా సమ్ కైండ్ ఆఫ్ అడిటివ్స్, సమ్ ఫ్రేగ్రెన్సెస్ అట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ అ సోప్ ఆర్ అ క్లెన్జర్. సో క్లెన్జర్ అంటే డెఫినెట్గా సోప్ తోటి కంపేర్ చేస్తే క్లెన్జర్కి కొంచెం ఎక్స్టెండెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ దెన్ డెఫినెట్గా ఎవరికైనా సోప్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. అంటే ఈ రోజుల్లో సోప్ వాడుతున్నారా? ఎందుకంటే అందరూ బాడీ వాష్లు వాడుతున్నారు. సోప్ అనేది చాలా ఉన్నారు, ఇంకా వాడే వాళ్ళు ఉన్నారా? ది బెస్ట్. ఎందుకంటే నేనే సోప్ వాడతాను. ఐ డోంట్ యూజ్ అ బాడీ వాష్ ఆర్ సంథింగ్. చక్కగా ఐ యూజ్ అ సోప్. ఓకే, సూపర్. ఇప్పుడు హెయిర్ లాస్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది అంటారు జపనీస్ హెయిర్ సీక్రెట్ ఒకటి ఉంటుంది ఊడకుండా ఉండడానికి అంటుంటారు. నిజంగా జపనీస్ వాళ్ళకి హెయిర్ సీక్రెట్ ఏమైనా ఉండిందా? అంటే వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా యూజ్ చేస్తుంటారా హెయిర్ ఊడకుండా? ఇప్పుడు మనం చైనా, జపాన్ వాళ్ళని చూస్తే ఇండియన్, ఒక మనిషిని చూస్తే వీడు ఇండియన్, వీడు అమెరికన్, వీడు జపాన్, వీడు చైనీస్ అని చెప్పేస్తాం. అంటే వాళ్ళకు ఉండేటువంటి జాగ్రఫికల్ కండిషన్స్, ఆ క్లైమాటిక్ కండిషన్స్ తోటి వాళ్ళ బాడీ కొంచెం అడాప్టేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్రికన్స్ చూడండి, ఆఫ్రికన్స్కి ఎంత డోసేజ్ ఆఫ్ గ్లూటథైన్ ఇచ్చినా, ఎన్ని ఫేస్ క్రీములు ఇచ్చినా వాళ్ళని ఇండియన్ టోన్ తీయగలుగుతామా? తేలేంగా. ద సేమ్ గోస్ విత్ దిస్. యాజ్ వి ఫార్వర్డ్ మన గ్లోబ్లో జపాన్ ఇస్ టువర్డ్స్ ఈస్ట్. సో ఆ ఈస్టర్న్ క్లైమేట్కి, ఆ అడాప్టబిలిటీకి వాళ్ళ స్కిన్ టైప్, వాళ్ళ హెయిర్, వాళ్ళ ససెప్టబిలిటీ, వాళ్ళ రెసిస్టెన్స్, వాళ్ళ బాడీ రెస్పాన్స్ అన్నది అట్లా ఉంటాయి. సో యూ కాంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అ జపనీస్ కౌంటర్ పార్ట్. జనరల్ కంపారిజన్ ఇస్ ఓకే, బట్ వాళ్ళకి ఏదేదో సీక్రెట్ ఉంది. సీక్రెట్ కంటే కూడా వాళ్ళ యొక్క బాడీ జెనెటికల్ కాంపోజిషన్ అట్లా ఉంది. సో దే ఆర్ లిటిల్ రెసిస్టెంట్. సో యూజువల్ కొరియన్ ప్రోడక్ట్స్ చూసుకోండి, వాళ్ళ కొరియన్ స్కిన్ అంటూ ఉంటాం. వాళ్ళ రేపు కొరియన్ ప్రోడక్ట్స్, కొరియన్ ట్రీట్మెంట్స్ కూడా బాగా హల్చల్ నడుస్తుంది. సో ఆ కొరియన్ ట్రీట్మెంట్స్, ఆ కొరియన్ స్కిన్ అట్లా ఉంది అంటే డెఫినెట్లీ ఒక ఇండియన్ స్కిన్ కొరియన్ స్కిన్ లాగా అవ్వాలి అంటే దట్స్ వే ఇంపాసిబుల్. కంప్లీట్గా మీరు వీటిలలో చూస్తే వెబ్ సిరీస్లో వచ్చేటువంటి కొరియన్ స్కిన్ లాగా మారదు. డెఫినెట్గా ఆ ప్రోడక్ట్స్ తోటి గ్రాడ్యువల్గా ఆ స్కిన్ హెల్దీగా ఉంటే కనుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ గ్లో అన్నది స్కిన్లో పెరుగుతుంది.
కాబట్టి వీ షుడ్ నాట్ కంపేర్ లైక్ దిస్. అంటే ఆ జెనెటిక్ జపానీస్ వాళ్ళ దాంట్లో ఏదో సీక్రెట్ ఉంది, మేబీ దట్ మైట్ బి సమ్ ఇంటర్నల్ జెనెటిక్ సీక్రెట్. సో వీ కాంట్ వీ కెన్ యూజ్ దట్ ప్రోడక్ట్, బట్ డెఫినెట్లీ వీ కాంట్ బికమ్ జపనీస్ పర్సన్ కదా మనం. వీఆర్ ఇండియన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో మన క్లైమాటిక్ కండిషన్స్కి, మన జాగ్రఫికల్ కండిషన్స్, మన ఫుడ్ వాళ్ళ ఫుడ్ ఒకటా కాదు, వాళ్ళు అన్నీ తింటారు. మనకు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కల్చరల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, సోషల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, జాగ్రఫికల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని మన యొక్క హెల్త్, మన లుక్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో డెఫినెట్గా చైనీస్ పర్సన్ కెనాట్ బికమ్ అన్ ఇండియన్ అండ్ వైస్ వర్సా, దే కాంట్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి ఇప్పుడు నవడేస్ ఏంటంటే హెయిర్కి సంబంధించి డాండ్రఫ్ ఇష్యూస్, మెన్ ఆర్ ఫీమేల్, వాట్ ఎవర్, ఇట్స్ లైక్ లైఫ్ స్టైల్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ డాండ్రఫ్ ఉన్నప్పుడు బయట ఫేస్ చేయలేము, వర్క్ ప్లేస్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అవి వాడమని చెప్తుంటారు, డాక్టర్ని కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు. డాండ్రఫ్ అసలు ఫస్ట్ హెయిర్లో ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? డాండ్రఫ్ ఇస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. సో ల్యాక్ ఆఫ్ హైజీన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ ద డాండ్రఫ్. మెయిన్గా అదే ఇందాక చెప్పినట్టుగా అసలు హైజీన్గా లేకపోవడం, ఎక్కువ హైజీన్గా యూజ్ ఉండకపోవడం అన్నది. ఇంకా అదర్ ఎటిలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, కానీ మేజర్గా చాలా మటుకు ఈజీగా కరెక్ట్ చేయగలిగింది ఏంటి అంటే హైజీన్. ఇందాక నేను చెప్పినట్టుగా స్వెట్, ఆయిల్ ఎవరికైనా రోజు వస్తూ ఉంటుంది, హెయిర్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది అక్కడే అక్యూములేట్ అయిపోతుందో దట్ బికమ్స్ అ ఫుడ్ ఫర్ ద మైక్రోబ్స్. ఆ స్వెట్ అనుకోండి, ఆ ఆయిల్ అనుకోండి, దట్ బికమ్స్ ఫుడ్ ఫర్ ద మైక్రోబ్స్. ఆ మైక్రోబియల్ అటాక్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ప్లేస్లో ఉన్నటువంటి స్కిన్ని అవి తినడము, డెడ్ సెల్స్ని తినడము, ఆ బ్యాక్టీరియా అవి తిన్న తర్వాత ఆ బ్యాక్టీరియా నుంచి వచ్చేటువంటి యాసిడ్స్ అక్కడ డిపాజిట్ అయిపోవడం, దాంతో ఫంగల్ అటాక్ అయ్యి ఆ ఫంగల్ దాంతో గ్రాడ్యువల్గా స్కాల్ప్ డ్యామేజ్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాండ్రఫ్. సో హైజీన్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే కనుక లాట్ ఆఫ్ ద పీపుల్కి ఇది మేజర్ ప్రాబ్లం. నేను చూసిన మటుకు అసలు హైజీన్ కరెక్ట్ అంటే మంచిగా షాంపూతో నీట్గా రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకొని, రెగ్యులర్గా మంచి హెయిర్ సీరమ్స్ వాడితే, ఇన్కేస్ వాడుకుంటూ రెగ్యులర్గా వీక్లీ కనీసం ఒక థ్రైస్ అట్లా వాష్ చేస్తే కనుక, అండ్ ఇనీషియల్గా మనకు కనుక డాండ్రఫ్ ఉందనుకోండి, హౌ టు స్టార్ట్ విత్ అంటే ఇనీషియల్గా ఆ డాండ్రఫ్ తగ్గించడానికి యాంటీ ఫంగల్ హెయిర్ వాషెస్ అనేవి వాడాలి, కెటకనోజోల్ ఇట్లాంటివి. సో ఈ కెటకనోజోల్ అట్లాంటివి వాడినప్పుడు ఏమైందంటే అవన్నీ యాంటీ ఫంగల్ డ్రగ్స్ కాబట్టి అప్పుడు ఆ ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించేస్తాయి, ఫ్రెష్గా చేసేది స్కాల్ప్ని. దెన్ యూ కెన్ స్విచ్ టు అన్ అదర్ నార్మల్ షాంపూ అండ్ యూ కెన్ కంటిన్యూ అండ్ యూ కెన్ యూజ్ దిస్ యాంటీఫంగల్ షాంపూ వెన్ ఎవర్ యూ ఫైండ్ సమ్ డాండ్రఫ్ అటాక్ ఆన్ యువర్ స్కాల్ప్. సో ఇట్లా రెగ్యులర్గా మనం కనుక స్కాల్ప్ని కాన్షియస్గా మెయింటైన్ చేసుకుంటుంటే కనుక చాలా మటుకు డాండ్రఫ్ ప్రాబ్లం అన్నది ఉండదు. కానీ ఈ డాండ్రఫ్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది మొదటి నుంచి కూడా ఆ ఇచ్చింగ్ రబ్బింగ్ ఉండడం వల్ల లెమన్ యూజ్ చేస్తుంటారు, డైరెక్ట్గా లెమన్ పెట్టేస్తుంటారు. లెమన్ ఆ లిక్విడ్ని కొంచెం అప్లై చేసుకున్నప్పుడు ఏంటి ఆ ఇచ్చింగ్ కొంచెం అట్లా కొంచెం ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది, ఇది బాగుంది అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఎంతవరకు లెమన్ యూజ్ చేయొచ్చు? లెమన్ కంటైన్స్ వైటమిన్ సి అండి. వైటమిన్ సి ఈస్ కాల్డ్ యాజ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, స్కాల్ప్కి జనరల్గా 4.5 నుంచి 5.5 మధ్యలో పీహెచ్ ఉంటుంది. సో ఆ పీహెచ్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో ఆ న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ స్కాల్ప్స్ పీహెచ్ డిస్టర్బ్ ఎప్పుడైతే అయిపోతుందో హెయిర్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకు. అయితే ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వైటమిన్స్ అంటే మన నిమ్మరసంతో కానీ నిమ్మకాయతో పెట్టినప్పుడు యాసిడ్ కంటెంట్ వల్ల కొంచెము ఆ ఇరిటేషన్ ఇచ్చింగ్ ఎక్కువ యాసిడ్ కంటెంట్ తోటి ఇంకా ఆ స్కాల్ప్ కండిషన్స్ ఇంకా వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టెంపరీలీ దట్స్ ఫైన్, అంటే వన్స్ ఇన్ అ వైల్ టెంపరీగా అట్లా టెంపరీ రిలీఫ్ పెట్టుకున్నారు, వాష్ ఆఫ్ చేసేసుకున్నారంటే దట్స్ ఓకే. కానీ లాంగ్ టర్మ్గా డెఫినెట్గా, ఎందుకంటే ఇట్ షుడ్ బి డైల్యూటెడ్, ఆ కాన్సన్ట్రేషన్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెయిర్ గ్రోత్. సో మనం నిమ్మకాయ నార్మల్ ఇట్లా పిండుకొని నాలుక పైన పెట్టుకుంటేనే అంటే విల్ బికమ్ సో మచ్ సోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. మరి అట్లాంటిది ఆ స్కాల్ప్ పైన డైరెక్ట్గా అంత యాసిడిక్ నిమ్మరసం పెడితే కనుక అక్కడ టేస్ట్ బడ్స్ లేవు కాబట్టి వాటికి తెలియదు, వాటికి కూడా ఉంటే అవి కూడా ఏడుస్తాయి మళ్ళాగా. సో అంత యాసిడిక్ కంటెంట్ పెట్టడం అన్నది నాట్ రైట్. యూ షుడ్ డైల్యూట్ ఇట్ ఆర్ మిక్స్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. కొంతమంది ఆయిల్తో యూజ్ చేస్తారు కదా, ఆయిల్ నిమ్మకాయ కలిపి రాసుకుంటూ ఉంటారు, అది ఏ విధంగా రిఫ్రెష్ అవుతుంది హెయిర్కి? సో దేని ఎఫెక్ట్ దాందే అండి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ వచ్చేటువంటి బెనిఫిట్స్ ఆయిల్ ఇస్తుంది,
వైటమిన్ సి అంటే అంటే ఐ డోంట్ యూజువలీ సజెస్ట్ టు గో విత్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ ఇది లెమన్ జ్యూస్ అనుకోండి. ఎందుకంటే ఈ లెమన్ జ్యూస్ వాటరీ ఉంటుంది, ఆయిల్ ఏమో మనకు కొంచెం లూబ్రికెంట్ లాగా ఉంటుంది. సో ఆ కన్సిస్టెంట్ ఆ ఎమల్సింగ్ ఇది కూడా పెద్దగా కన్సిస్టెంట్గా ఉండదు. సో ఇట్స్ బెటర్ టు యూస్ సపరేట్లీ. సమ్మర్ వచ్చిందంటే ఫేస్ చాలా కాపాడుకోవాలి, ట్యాన్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాం, ఎక్కువగా బయట తిరుగుతుంటాం, సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం బ్లాక్ అవుతూ ఉంటాం. ఈ టైంలో సమ్మర్ రాగానే మీరు ఐస్ ఫేస్ మసాజ్ ట్రై చేయండి, కొంచెం బాగుంటుంది అని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు స్కిన్కి యూజ్ అవుతుంది? స్కిన్కి డెఫినెట్లీ దట్స్ అ గుడ్ థింగ్ అండి. దట్స్ అ గుడ్ ప్రాక్టీస్. సో ఆన్ రెగ్యులర్ బేసిస్లో చేసుకుంటే కనుక అది ఏంటంటే ఏమన్నా స్కిన్ పైన ఉండేటువంటి పోర్స్, మెయిన్గా ఆ కోల్డ్ ఐస్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఆ పోర్స్ అన్నవి ఏమవుతాయంటే మెయిన్గా ఆ పోర్స్ పైన ఆ కోల్డ్నెస్ అన్నది ఎఫెక్ట్ చూపించి డెఫినెట్గా ఓవరాల్ ఫేస్ని కూడా కొంచెం ఆ స్కిన్ టైట్నింగ్, టెంపరీగా స్కిన్ టైట్నింగ్ ఎఫెక్ట్ అన్నది ఇస్తుంది. సో రెగ్యులర్ ప్రాక్టీసింగ్ ఆఫ్ దిస్ ఈ ఐస్ ప్యాక్ అట్లాంటివి డెఫినెట్గా అవి దర్ గుడ్ థింగ్స్. సో అంటే ఐస్ దాంతో సన్ ప్రొటెక్షన్ వస్తుంది అన్నది ఏం లేదు, బట్ నార్మల్గా స్కిన్ టైట్నింగ్ ఎఫెక్ట్. మనం మామూలుగా కూడా ఇట్లా ఐస్ పట్టుకొని చేతి పని పెట్టుకొని కాసేపటికి మొత్తము అక్కడ బ్లడ్ అంతా గడ్డగట్టేసి వీ ఫీల్ లిటిల్ టైట్ ఫామ్. సో రెగ్యులర్ ప్రాక్టీస్ లైక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అండ్ ఫేస్ విషయానికి వస్తే ఈ టమాటాని యూజ్ చేస్తారు ఎక్కువ, కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు షుగర్ విత్ టమాటా వాడుతూ ఉంటారు, అండ్ కాఫీ పౌడర్ షుగర్ వాడుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే టమాటాని అలోవెరాని కలిపి ఫేస్కి పెట్టుకుంటుంటారు. ఇది బెనిఫిట్ ఉంటుందా? ఇలాంటి చిట్కాలు ఉంటాయండి డెఫినెట్గా. మన న్యాచురల్ థింగ్స్ కదా. ఇప్పుడు అలోవెరా అనుకోండి, అలోవెరాలో కూడా లాట్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. సో వాటితో మంచి లూబ్రికెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అది హెయిర్ ఫాలికల్స్ పైన కొంతమంది హెయిర్ కూడా పెట్టుకునే అలవాటు ఉంటుంది అలోవెరా గుజ్జుని. సో దాంతో కూడా ఏంటంటే మనకు ఆ హెయిర్ ఫాలికల్స్ని పెంచడము ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో దట్స్ అ గుడ్ హ్యాబిట్. కొంతమంది ఆనియన్ పెడతా ఉంటారు, మెంతులు పెడుతుంటారు. yes ఆనియన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. న్యాచురల్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ when they are used properly. So ఇది మామూలుగా అలోపీసియా ఏరియాటాకి we usually few people usually use onion. అట్లానే దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ న్యూట్రియన్స్ తోటి ఏంటంటే బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది, అండ్ ఆల్సో ఆ ఫాలిక్యులర్ ఈ గ్రోత్ అన్నది, స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ డెఫినెట్లీ గుడ్ ప్రాక్టీసెస్ బికాస్ దర్ ఆల్ న్యాచురల్ థింగ్స్ కదా. మనం అబ్బంచి మాట్లాడుకుంటుంది అదే కదా. సో న్యాచురల్గా వచ్చేవి ఏవైనా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. అండ్ ఎస్పెషల్లీ హెయిర్ అంటే ఈ మధ్యకాలంలో కరివేపాకు ఎవరు తినం అసలు, కూరల్లో వేస్తేనే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. బట్ కరివేపాకు అనేది మన బాడీకి చాలా మంచిదట, బట్ ఎవరో అది వినం యాక్చువల్లీ. కానీ హెయిర్ విషయానికి వస్తే కరివేపాకుని తలకు పెట్టుకుంటే, అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు గ్రాడ్యువల్గా వాడుతూ ఉంటే కొంచెం ఆ కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్గా వస్తుందన్న మాట వింటూ ఉంటాం. ఇట్స్ లైక్ మిత్ ఆర్ బిలీవ్ చేయొచ్చు? బ్లాక్గా రావడం అన్నది కాదు, బట్ ద టెండెన్సీ ఆఫ్ గెటింగ్ ద గ్రే హెయిర్, ద నెంబర్ ఆఫ్ గ్రే హెయిర్ విల్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ఇన్ నంబర్. సో డెఫినెట్గా కరివేపాకు అనుకోండి, మెంతులు, మందారము, ఇట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో షాంపూస్లో కూడా ఈ శీకాకాయ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉండేవారు. సో ఇవన్నీ న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ కాబట్టి డెఫినెట్గా మంచి హెయిర్ పైన మంచి ప్రభావం ఉంటాయి వాటి. ఇవన్నీ అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు అంటూ ఉంటారు. మీరు కూడా ఏమన్నా నేను అలాంటి క్లయింట్స్ వస్తుంటారు కదా, మీరు నాకు తెలుసు మీరు క్లినిక్లో అన్ని ప్రిఫరబుల్ ఉంటాయి, అన్ని ప్రొడక్ట్స్ కూడా మీవే ఓన్ ఉంటాయి, బట్ క్లయింట్స్ బట్టి ఒక్కొక్కరికి ఒక బిహేవ్ చేస్తారు కదా. అప్పటి చిట్కాలు ఇప్పుడు ఎవరికైనా మీరు సజెస్ట్ చేస్తున్నారా? అంటే ఐ ఫస్ట్ లిజన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు చెప్పేది వింటారు, వాళ్ళు చెప్పేది వినాలి కదా. ఇప్పుడు ఒక నార్మల్ ఐటీ గర్ల్ని పట్టుకొని నువ్వు కరివేపాకు పెట్టుకో, నువ్వు మెంతులు పెట్టుకో అంటే ఎక్కంటది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోసారి నన్ను చూడదు. సో అట్లా కాదు కదా. సో ప్రాపర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళు నిజంగానే అలాంటి లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్కి వాళ్ళు అలవాటు పడి ఉన్నారా లేదా అన్నది మైండ్లో పెట్టుకొని వాళ్ళకి కొంతమంది అడుగుతారు, సార్ ఇట్లా కాదు, నేను షాంపూ కొనలేను, లేదంటే నేను షాంపూ యూజ్ చేయలేను, నేను ఇట్లాంటివి వాడతాను, దీంతో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే అప్పుడు దెన్ కొంచెం వాళ్ళ జోన్లోకి వెళ్ళి అలాంటి టిప్స్ అనేది ఇస్తాం, చిట్కాలు ఇస్తారు. అదర్వైజ్ యూజువల్లీ వచ్చిన వాళ్ళందరికీ వి డోంట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ కాఫీ పౌడర్, టమాటో, ఆనియన్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే సరే, మేము ఇంకొంచెం బ్యూటిఫుల్గా మీలా అందంగా న్యాచురల్గా, మీరు మేకప్ వేసుకోలేదు, జస్ట్ స్నాన్స్ వచ్చేసినట్టున్నారు, నేను కేజీ మేకప్ వేసాను. సో ఇలా కాకుండా మీలా అలా కొంచెం ఆ గ్లోయింగ్ స్కిన్ అలా ఉండాలి, ఏమైనా సజెషన్ చిట్కాలు చెప్పొచ్చు కదా? ఐ ఫాలో ద 4 రూల్ అండి. ఏంటి అవి? నాకు చెప్పారు ఆల్రెడీ. దట్స్ ద ఓన్లీ సీక్రెట్, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. వాటర్ కూడా తాగుతున్నాం సార్. పడుకుంటున్నారు సరిగ్గా? అది పోయింది, ఒకటి -1.
తింటున్నారా టైంకి? అది కూడా కొంచెం అప్పుడప్పుడు అయిపోయింది -2. అన్ని మైనస్లే, ఇంకా మరి ప్లస్ అంతే. అయితే ఇక నాకు 4కి ఎన్ని వస్తున్నాయో చూసుకోండి మీరు. 1 out of 4, 2 out of 4, 3 out of 4, 4 out of 4. సో 4 దాన్ని బట్టి ఒక్కొక్కటి 25 ఇచ్చుకుందాం. ఈజీ క్యాలిక్యులేషన్స్. 25, 25, 25, 25. అస్సలు లేదు. అప్పుడు మనది ఎన్ని మార్క్స్ వస్తాయి 100 కన్నా చూసుకోవచ్చు. సరే, మా ఆడియన్స్ ఉన్నారు, ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. సమ్మర్ వచ్చింది కాబట్టి స్కిన్కి సంబంధించి ఏమన్నా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. హెయిర్ కాపాడుకోవడానికి స్కిన్ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ థింగ్ సన్లైట్ అయిపోయింది కదా, డీహైడ్రేషన్. కాబట్టి ప్రాపర్గా మంచిగా వాటర్ తాగడము. వాటరే కాకుండా ఎనీ కైండ్స్ ఆఫ్ నైస్ హైడ్రేటింగ్ థింగ్స్, నిమ్మరసం అనుకోండి, మజ్జిగ, పుదీనా రసం, డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్లో దాంట్లో ఉన్నారు కదా, ఆ ట్రెండ్లో ఉన్నాం. కాబట్టి అటువంటి డీటాక్స్ వాటర్లు ఇలాంటివి మంచిగా హైడ్రేట్ చేసుకొని స్ట్రెస్ అది తీసుకొని సూపర్ కాన్షియస్ అవ్వకుండా ప్రతి స్మాల్ చేంజ్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూసేసి చిన్న పింపుల్ రాగానే ఓ అన్నట్టు అవ్వకుండా టేక్ ద థింగ్స్ వెరీ మచ్ నార్మల్. బాడీ న్యాచురల్లీ హ్యాస్ ఇట్స్ ఓన్ హీలింగ్ పొటెన్షియల్ అండి. న్యాచురల్గా హీల్. ఇప్పుడు ఒక యాక్నే వచ్చింది అనుకోండి, అది ఆటోమేటిక్గా మనం ఏం చేయకపోయినా కొన్ని రోజులు తగ్గిపోద్ది. అది బాడీకి అటువంటి క్యాపబిలిటీ ఉంది. అదే కాకుండా లిమిట్కి అవతల అంటే చాలా టూ మచ్ ఆఫ్ యాక్ని అట్లా వస్తే కనుక మనకి ట్రీట్మెంట్స్ అవసరం అన్న ఉంటాయి. సో ఈ సమ్మర్లో వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఫస్ట్ ప్రొటెక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ హైజీనిక్ ఇనఫ్. సమ్మర్లో బాగా స్వెట్ అవుతూ ఉంటాం కాబట్టి మంచిగా షవర్ చేయాలి. పాసిబుల్ అయితే 2 times a day. ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు జనరలీ టేక్ షవర్ twice a day అదర్ సీజన్స్లో కూడా. సో 2 సార్లు స్నానం చేయడము, మంచి హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అన్నది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మంచిగా హైడ్రేట్ అవ్వడం. సమ్మర్లో బాగా ఆ వాటర్ అబ్జార్ప్షన్ బాడీలో ఉంటుంది కాబట్టి సరిపడా నీళ్ళు తీసుకోవడము. థర్డ్ థింగ్, సన్ నుంచి మంచి ప్రొటెక్షన్. సన్ ప్రొటెక్షన్, అనవసరంగా సన్లో తిరగడం అవి చేయకుండా అవసరం ఉన్నంత వరకు తిరిగినప్పుడు ఒక మంచి సన్ స్క్రీన్ వాడుకోవడం. ఇంతే. వీ హ్యావ్ టు మేక్ అవర్ లైఫ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అంతేగాని 10 పెట్టేసుకుని అది అని చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా స్ట్రెస్ అయిపోయి ఆ స్ట్రెస్ తోటి ఇంకో హెయిర్ ఫాల్, ఇంకో యాక్ని ఇంకా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా సమ్మర్ కాబట్టి హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సన్ అండ్ దెన్ మెయింటైన్ హైజీన్. ఈ 3 things ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో యాక్నీ అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ మీడియా ఫీల్డ్, ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ వల్ల యాక్నీ ఇష్యూస్తో చాలా బాధపడుతున్నారు. కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నాం. పింపుల్ రాగానే వెంటనే ఎవరు అంటే ఏదో అయిపోతుందన్న భయం అయితే ఉండదు. బట్ గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ఒక పింపుల్ తర్వాత ఇంకొక పింపుల్ మనకు తెలియకుండానే స్కిన్ అంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్లో ఉంటున్నారు. అలా ఎక్కువ స్ట్రెస్తో ఉండి యాక్నీతో ఎన్నో ప్రొడక్ట్స్ వాడేసి ఇబ్బందులు పడి మీ దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ చాలామంది క్లయింట్స్ మీరు డీల్ చేస్తున్నారు కదా, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? యాక్నీకి మళ్ళీ ఇనీషియల్గా హోమ్ కేర్, తర్వాత క్లినిక్ కేర్ 2 రకాలుగా చూసుకుంటే, హోమ్ కేర్లో బెంజోయిల్ పెరాక్సైడ్ అనుకోండి, సాలిసిలిక్ యాసిడ్ ఇట్లాంటివి ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడము. మరి టూ మచ్ ఉంటే కనుక వాళ్ళని రెటినాయిడ్స్ పైన పెట్టడం, ఇట్లాంటివన్నీ దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హోమ్ కేర్. అట్లా కాకుండా ఇంకా అసలు హోమ్ కేర్ తోటి కూడా కొంతమంది కంట్రోల్లో అవ్వదు. అలాంటి వాళ్ళకి దెన్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ కెమికల్ పీల్స్. సో బేసిక్గా ఇనిషియలీ విల్ స్టార్ట్ విత్ అ కెమికల్ పీల్. దట్ ఈస్ అ బేసిక్ రెజిమ్ ఫర్ ఎనీ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎనీ స్కిన్ కేర్ రొటీన్. సో కెమికల్ పీల్స్ అవి ఇవ్వడము, మెల్లగా గ్రాడ్యువల్గా ఇట్లా హై ఫ్రీక్వెన్సీ లాంటి థింగ్స్ ఎలక్ట్రోథెరపీస్ చేసుకోవడము, లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి లేజర్స్ అలాంటివి తీసుకోవడము. ఇవి చేసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ టాపికల్ క్రీమ్స్, హోమ్ కేర్లో టాపికల్ క్రీమ్స్ అవి పెట్టుకుంటుండడం వల్ల యాక్ని చాలా మటుకు తగ్గుతుంది. అంటే ఇప్పుడు అందరూ ఏఐతో పరిగెడుతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి దానిలో ప్రొఫెషన్లో ఏ అనేది ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు చూస్తే డెర్మటాలజీలో అంటే స్కిన్కి హెయిర్కి సంబంధించి ఎలాంటి మిషనరీస్ వచ్చాయి? అంటే ఒకప్పటి యాక్నీ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్కి, హెయిర్ లాస్, ఫాలికల్స్ ఇదైపోతున్న వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్కి, ఇప్పుడు ఏ అప్డేట్ అయిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి ఎక్విప్మెంట్ మిషనరీస్ వచ్చాయి? ఈస్థెటిక్స్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అండ్ ప్రోగ్రెసింగ్ ఫీల్డ్ అండి. ఇవాళ ఉన్న ట్రీట్మెంట్, ఇవాళ ఉన్న మెషిన్ ఇంకొక 5 ఏళ్ళ కనబడదు, ఇంకా అడ్వాన్స్మెంట్లో ఉంటాం. సో 5 ఏళ్ల క్రితము ఈ లేజర్స్ అవి ఇవి పెద్దగా నాలెడ్జ్ లేదు జనాలకు. 5-10 ఏళ్ల క్రితము దే వర్ నాట్ దట్ మచ్ ఫెనాటిక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆ ఏఐ ఎఫెక్ట్ ఇన్ ద ఈస్థెటిక్ ఫీల్డ్ ఇస్ డెఫినెట్లీ ఎట్లా అంటే అన్అవాయిడబుల్ థింగ్.
కాబట్టి ఇప్పుడు మనకు ఉండేటువంటి ఆ లేజర్ మెషిన్స్ అనుకోండి, స్కిన్ అనాలిసిస్ మెషిన్స్ అనుకోండి, అదర్ థింగ్స్ దట్ వి యూజువలీ యూజ్ ఫర్ ద హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, దే ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్. అండ్ దాంట్లో ఇప్పుడు ఈ ఏఐ వల్ల ఇంక కొన్ని ఫీచర్స్ యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయి. సో ప్రతిదీ అంటే ఈ ఇయర్ ఉన్నవి ఇప్పుడు ఐఫోన్ ఎట్లయితే 1, 2, 3 నుంచి ఇప్పుడు అలా అంటే నంబర్స్ పెరుగుతూ వస్తూ ఉంటుందో, ఓఎస్. సేమ్ అట్లానే ఈ మెషిన్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ అన్నవి అసలు అది కంప్లీట్గా అది జరిగే థింగే. సో ఓన్లీ థింగ్ ఏంటంటే యాజ్ అ ఏంటి ఈస్థెటిషియన్, we have to keep in mind the progress that's happening in the world, and we have to keep ourselves in pace with that. అంటే దానికి అప్డేటెడ్ వెర్షన్లో ఉండాలి. అంటే అదేదో ముందర ఎక్కడో ఉంటే మనం ఇంకా పాతకాలం యూజ్ చేస్తామంటే పేషెంట్స్ వస్తే అడుగుతారు, నేను అక్కడ ఇది చూశాను, అక్కడ ఈ మెషిన్ ఉంది, లేకపోతే అక్కడ ఇట్లాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే ఇది అని చెప్పి ఫోన్లో చూపిస్తూ ఉంటారు. సో అలా పేషెంట్స్ మనకు చెప్పే కంటే ముందే మనమే అప్డేట్ అయిపోయి ఉండాలి. సో మీరు ఏఐతోనే యా, వీ హ్యావ్ టు బీ ఇన్ పేస్ అండి. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఇండస్ట్రీలో కూడా వీఆర్ లివింగ్ ఇన్ ఏఐ జనరేషన్ కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్వ్స్. అప్పుడైతే మనం ఏంటంటే మనం అందరితో కలిసి వీ కెన్ ట్రావెల్, అదర్వైజ్ డెఫినెట్లీ విల్ ఫాల్ బిహైండ్. ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే అఫర్ట్ చేసే ప్రైస్ ఉంటాయా? ఎందుకంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, మిషనరీ కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది, హై ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు కామన్ మెన్ మీద ఏదైనా భారం పడుతుందా? ఆ ట్రీట్మెంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది అసలు? వాళ్ళు అఫర్ట్ చేసే ప్రైజెసే ఉంటాయా? ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ ఆర్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి. అవి పర్ సెషన్ లాగా లేదంటే పర్ ప్యాకేజ్ లాగా యూజువలీ చేస్తూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఈస్ దట్ మనకు కనుక డెఫినెట్గా మనం ఈస్థెటిక్ క్లినిక్కి వెళ్ళి మనం ప్యాకేజెస్ బుక్ చేసుకుంటున్నప్పుడు మనకు నిజంగానే మన అఫోర్డబిలిటీ కనుక లిమిటెడ్ ఉంది అనుకుంటే కనుక వీ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఈఎంఐ ఆప్షన్స్ అనుకోండి, లేదంటే క్రెడిట్ కార్డ్, ఇట్లాంటి ఆప్షన్స్కి వెళ్ళడం అన్నది ఒక సజెషన్. అదర్వైజ్ ఫర్ ఎనీ పర్సన్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. అలా అంటే అంటే ఆ ఇండస్ట్రీ అట్లా ఉంది. అంటే ఏ తక్కువలో 1000కో 2000కో లేవు అక్కడ. ఇప్పుడు యాక్ని ఇష్యూస్తో బాధపడే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, ఫుల్ యాక్ని ఉండింది, ఆల్మోస్ట్ ఒక 6 Minimal- months మీతో ట్రావెల్ అవ్వాలి. సో మినిమం టు మ్యాక్సిమం వాళ్ళ కాస్ట్, ఒక యాక్ని మొత్తం పోవడానికి మిషనరీతో మనం ట్రీట్మెంట్ ఇస్తే ఎంత కాస్ట్ ఉంటుంది? సి వన్ థింగ్ అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు మీ అండ్ మై క్లినిక్ అనుకోండి, ఐ ఆల్సో కీప్ ఇన్ మైండ్ ద పేషెంట్స్ అఫోర్డబిలిటీ. అందరికి ఇప్పుడు ఒకటే ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 5000 పర్ సెషన్ చెప్తే ఇంకొక పేషెంట్కి 3000 పర్ సెషన్ చెప్తాం. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్ మై మైండ్. నేను సిన్స్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ థింగ్స్, డెఫినెట్గా పేషెంట్స్ అఫోర్డబిలిటీ వాజ్ అ వెరీ బిగ్ క్రైటీరియా ఇన్ మై మైండ్. ఎందుకంటే వచ్చిన పేషెంట్స్ని ట్రీట్మెంట్స్కి కన్విన్స్ చేయడం ఒకటైతే, ప్యాకేజెస్కి కన్విన్స్ చేయడం కూడా దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. కొంతమంది అన్నీ వింటారు, ట్రీట్మెంట్స్ అన్నీ వింటారు, ప్యాకేజెస్కి వచ్చేసరికి అమ్మ అంతా నా సార్ నాతోటి అవ్వదు, ఐ డోంట్ వాంట్ దిస్ అంటారు. సో అట్లా అవ్వకుండా ఇనీషియల్గానే వెన్ వీ టేక్ ద కన్సల్టేషన్ వీ హ్యావ్ టు నో ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్ ఆల్సో, అండ్ వీ హ్యావ్ టు ప్లాన్ ద ట్రీట్మెంట్స్ అకార్డింగ్లీ. ఇప్పుడు యాక్నీకే రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. 5000 సెషన్ ట్రీట్మెంట్ ఉంటుంది, 2000 సెషన్ ట్రీట్మెంట్ ఉంటుంది, 10,000 సెషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ పేషెంట్ అన్నీ తగ్గిస్తాయి యాక్నీని, జస్ట్ టైం స్పాన్. కాబట్టి వచ్చిన పేషెంట్ ఎంతవరకు అఫోర్డ్ చేస్తాడు అన్నది చూసుకొని మనం ప్రాపర్గా సజెస్ట్ చేసి వీ హ్యావ్ టు ట్రీట్ అవర్ పేషెంట్ లైక్ అ స్మాల్ చైల్డ్. అది నేను నా ప్రాక్టీస్లో నేర్చుకున్నాను. చిన్న పిల్లల్లాగా వాళ్ళని అర్థం చేయించాలి, లేదంటే ఈజీగా కన్విన్స్ అవర్ పేషెంట్స్. పాపం వాళ్ళు ఏంటంటే విసిగిపోయి ఉంటారండి చాలా మటుకు. ఏంటంటే ఆ పడి ఆ స్ట్రెస్ తోటి ప్రాబ్లం తోటి అది ఎలా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే దాన్ని ఇట్లా మ్యాజిక్ లాగా ఏదైనా చేయంగానే ఇట్లా అయిపోవాలి ఫేస్ అన్నట్టు స్టేట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు దర్ సో మచ్ ఇరిటబుల్. అలాంటి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి కూల్ డౌన్ చేసి కామ్ డౌన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది, ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ రిజల్ట్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది రియలిస్టిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది గుడ్ థింగ్. అంతేగాని వాళ్ళు ఏదో వచ్చారు కదా వాళ్ళని ఎట్లాగో వాళ్ళకి బుక్ చేసేసేయాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవాలి అని చెప్పేసి ఎంతైతే మీరు తీసేసుకోండి ట్రీట్మెంట్ 1 monthలో మీరు యూ లుక్ లైక్ అంటే అది తప్పు. So we should not play with the patients. And definitely patients, పేషెంట్స్ తోటి మనం ఎట్లా డీల్ చేస్తాం అన్న దాన్ని బట్టే ఆర్ ఎగ్జిస్టెన్స్ విల్ బీ డిటర్మైన్డ్ అన్నది నా ప్రిన్సిపల్. సో ఫైనల్గా ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లూటాథయాన్ వింటూ ఉన్నాము. టాబ్లెట్స్ పడితే ఫేస్ గ్లో వచ్చేస్తుంది, మీరు కలర్ వచ్చేస్తారు అని చెప్తున్నారు. చాలా ప్రమోషనల్ వీడియోస్ చూస్తున్నాం. గ్లూటాథయాన్ అనేది బాడీకి చాలా అవసరం కొంచెం ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి. సో మీ పర్సెప్షన్లో వాట్ ఈస్ గ్లూటాథయాన్?
సో గ్లూటథైన్ అన్నది న్యాచురల్గా మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకే, కానీ అది మన స్కిన్ పైన ఎఫెక్ట్ చూపించే అంత లెవెల్లో ప్రొడ్యూస్ అవ్వదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ గ్లూటథైన్ ఎఫెక్టివ్నెస్ అన్నది మనం ఎలా తీసుకుంటున్నాము, ఎంత ఎంజీ తీసుకుంటున్నాము, ఎలా ఎన్నిసార్లు తీసుకుంటున్నాము అన్న దానిపైన కూడా డిటర్మైన్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా గ్లూటథైన్ సోప్స్ ఉంటాయి, గ్లూటథైన్ క్రీమ్స్ ఉంటాయి. సో టాపికల్గా గ్లూటథైన్ ఉన్నప్పుడు చాలా తక్కువ పర్సెంటేజ్ అంటే మేబీ అరౌండ్ 2% అట్లా ఉంటాయి. సో దాని నుంచి ఎఫెక్టివ్నెస్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది. సో కంపారిటివ్లీ మనం ఓరల్ తీసుకుంటారు, కొంతమంది ఓరల్ గ్లూటథైన్ టాబ్లెట్స్ అవి తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాటితో ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, బట్ నాట్ యాజ్ పొటెంట్ యాజ్ యువర్ ఐవీ. సో ఐవీ డ్రిప్స్ త్రూగా మనం గ్లూటథైన్ కనుక తీసుకుంటే కనుక ప్రాపర్గా అంటే ఎంత ఎంజీ అంటే డాక్టర్ రికమెండెడ్ డోసేజ్లో ఎంత ఎంజీ మనకు ఆ బాడీకి ఎంత ఎంజీ అవసరము, ఆ స్కిన్ టోన్కి ఎంత ఎంజీ అవసరం. కొంతమంది మామూలుగా ఫెయిర్ ఇనఫ్గా ఉంటారు, కొంచెం సన్టాన్ అట్లాంటివి ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏం పెద్దగా సెషన్స్ పట్టవు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎన్ని షాట్స్ ఆఫ్ గ్లూటథైన్ అవసరము అన్నది మనము క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి ఇస్తే కనుక దట్స్ అ వెరీ గుడ్ యునో ప్రోడక్ట్ టు ఇంప్రూవ్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద పేషెంట్. అంటే దట్ గివ్స్ ట్రిపుల్ ఎఫెక్ట్, అంటే బ్రైట్నింగ్, లైట్నింగ్ అండ్ వైట్నింగ్ 3 ఇస్తుంది. సో దట్స్ వెరీ మచ్ ఎఫెక్టివ్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. హెయిర్ కోసం, స్కిన్ కోసం చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో ఈ వీడియో తర్వాత సో పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం, వాళ్ళ కమెంట్స్ బట్టి నెక్స్ట్ వీడియోలో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.